అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం అంకం నమ- రావు గారు. నమస్తే అండి శ్రీని గారు. మీకు యాజమాన్యానికి ప్రేక్షకులందరూ కూడా నమస్తే. ధన్యవాదాలు సార్. సార్, జగన్ గారికి రెండు చేతులతో ఓట్లేసి గెలిపించుకున్న ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళు అన్నారు. జగన్ గారి ప్రభుత్వంని ఉద్యోగస్తులు ఇప్పుడు వాళ్ళు నానా అగచాట్లు పడుతున్నారు. ఇప్పుడు టీఎల్ రాక, డిఎల్ రాక, లేదా టైంకి సాలరీస్ రాక, ఆ, ఉన్న మంత్లీ కమిట్మెంట్స్ ఉంటాయి కదండి ఉద్యోగస్తులు ఉన్నాక. ఆ కమిట్మెంట్స్కి రీచ్ అవ్వక, ఫ్యామిలీ నీడ్స్కి రీచ్ అవ్వక చాలా కష్టాలు పడుతున్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. దానికోసం వాళ్ళు సమ్మె చేయడం అది ఇవన్నీ చేస్తున్నారు, కానీ ఏది ముందుకు వెళ్ళట్లేదు. ఇంతకీ వాళ్ళు ఏం సాధించారు ఈ గవర్నమెంట్ లో అనేసి మీ విశ్లేషణ చెప్పండి సార్. మంచి ప్రశ్న అడిగారండి. ఈ రోజు అందరికి కూడా తెలియాలి ఈ విషయం. ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం పనిచేయమంటే పాపం బాధేసింది వాళ్ళకి. మా చేత ఇన్ని గంటలు పని చేపిస్తారా, సోమవారం నుంచి శుక్రవారం దాకా పనిచేసి మిగిలిన 2 రోజులు సెలవులు ఇచ్చినా కూడా హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళు వాళ్ళ కోసం ప్రత్యేకంగా రైలు వేసినా కూడా వాళ్ళకి ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగస్తులంటే ఉదయం 10:30, 11 గంటలకు వచ్చేసి వాళ్ళ ఇష్టం వచ్చిన టైంలో, సాయంత్రం 4 గంటలకి, 3 గంటలకి వాళ్ళ ఇష్టం వచ్చిన టైంలో వెళ్ళే పరిస్థితుల నుంచి ఈ విధంగా చేయటం ఏంటి, అలాగే మమ్మల్ని గ్రామాల చుట్టూ తిప్పటం ఏంటి అనే ఒక ఉద్దేశంతో మేము ఇంతసేపు పనిచేయటం, గతంలో కూడా ఇట్లానే చేశారు, గతంలో ఓడించాం, అయినా చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఆలోచన ఏమి రావట్లేదు, తిరిగే పాత పందాలోనే ఉంటున్నారు. అట్లాగే ఈ ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు మాకేదో గొంతెమ్మ కోరికలన్నీ తీరుస్తానని అంటున్నాడు. మమ్మల్ని కూర్చోబెట్టి ఉద్యోగానికి వెళ్ళే పని లేకుండా డబ్బులు ఇస్తారని చెప్పి భావించారో మరి ఏంటో కానీ మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అని చెప్పని వాళ్ళే చాలా మంది రెండు చేతులతోటి బటన్లు నొక్కామని చెప్పి వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఇది చాలా బూతుల్లో కూడా ఎన్నికలు అయిపోయినప్పుడు ఏజెంట్లు రాసుకున్నటువంటి ఎంతమంది వచ్చారు, ఎంతమంది హాజరయ్యారు అనే దానికి లెక్కల ప్రకారం చూసుకుంటే ఫలితాలు వచ్చే నాటికి చాలా వ్యత్యాసం కూడా ఉంది. ఆ వ్యత్యాసానికి అన్నిటికీ కారణం ఈ యొక్క ఉద్యోగస్తులు అని చెప్పని తర్వాత అర్థమైంది. అంటే అలా అంటే చనిపోయిన వాళ్ళ ఓట్లు, రాని వాళ్ళ ఓట్లు అవన్నీ కూడా వాళ్ళే వేసి ఆ శాతం పెంచడం కూడా జరిగింది. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. లేదంటే అక్కడున్న నాయకులు సహకరించడం కానీ చేశారనమాట. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు వాగ్దానంలో సిపిఎస్ రద్దు చేస్తాం వారం రోజుల్లో అని చెప్పని ఆ రోజు ప్రకటించారు. ప్రకటించడంలోనే అది కూడా వాళ్ళ మీద ఇంకొంచెం ప్రభావం చూపిన మాట మాత్రం వాస్తవం. చంద్రబాబు నాయుడు గారి మీద అయితే ఈ పాటికి ఎన్నిసార్లు సమ్మెలు చేసేవాళ్ళు, ఎన్నిసార్లు అసెంబ్లీ ముట్టడో లేకపోతే ఆయన ఇంటి ముట్టడో చేయటం కూడా జరిగేది ఈ ఉద్యోగస్తులు. ఎందుకంటే ఆయన ఇంత దాష్టికంగాను, ఇంత దుర్మార్గంగాను ఉద్యమాలను అణిచివేసేవాడు కాదు కాబట్టి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొంతమంది నాయకులు పైకి ప్రగల్భాలు పలుకుతూ ఉద్యోగస్తులను మోసం చేస్తూ వాళ్ళ నిజమైన న్యాయబద్ధమైన కోరికలను కూడా ప్రభుత్వం ముందు తాకట్టు పెట్టి కొంతమంది మాత్రమే లబ్ధి పొందేలాగా కనీసం స్థాయి లేని వ్యక్తులను కూడా ఉద్యోగ సంఘ నాయకులుగా చేసుకొని వాళ్ళు ప్రభుత్వం ముందు ఎలా సాగిల పడుతున్నారో ఈరోజు ప్రత్యక్షంగానే చూస్తూనే ఉన్నాం. ఇక ఈ మధ్య కాలంలో కొన్ని రోజులు మేము అన్ని రోజులు సమ్మె చేస్తాం, ఇన్ని రోజులు సమ్మె చేశాం, ప్రభుత్వం దిగొచ్చిన దాకా మేము ఏదో చేస్తామని చెప్పని అన్నారు. మరి ప్రభుత్వం ఇచ్చిన హామీలు వాళ్ళకి సంతృప్తికరంగా లేకపోయినా కూడా మరి ఉద్యోగస్తులతో సంప్రదించకుండానే వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకొని వాళ్ళు ఆ సమ్మెను విరమించడం కూడా జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఏదో ఎన్నికలు రాబోతున్న ఆ సమయంలో మేము ఉన్నామని చెప్పని ఏదో మళ్ళీ కొన్ని ప్రకటనలు ఇస్తున్నారు. రేపు 27 వరకు, 27 చివరి తేదీగా వాళ్ళు ప్రకటిస్తా ఉన్నారు. ఈ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే వీళ్ళు ఏం చేసినా కూడా కుదరదు. అంటే ఒక రకంగా ఈ సంఘ నాయకులు కొంతమంది తిరిగి ప్రభుత్వంతో లాలూచి పడి వీళ్ళు గనక సమ్మెకి పిలిపిస్తే, ఎన్నికల్లో విధుల నుంచి వీళ్ళని తప్పిస్తే అప్పుడు అనుకున్నట్టుగా ప్రభుత్వం అనుకున్నట్టుగా వాళ్ళ మనుషులను వేసుకునే అవకాశం కల్పించడం కోసం ఇలా చేస్తున్నారేమన్న అనుమానం కూడా నాకుంది శ్రీని గారు. అంటే
జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా అనుకూలంగానే వీళ్ళు పనిచేస్తున్నారనేది సుస్పష్టం. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. ఈ నాయకులు చాలా మంది ఇంకా వారి యొక్క వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే నడుచుకుంటున్నారని, ముఖ్యమంత్రి గారు కావచ్చు, వాళ్ళ అనుబంధ మంత్రులు వాళ్ళందరూ చెప్పిన దాని ప్రకారమే నడుచుకుంటున్నారని నాకు ఇప్పుడు కూడా వాళ్ళ మీద ఇంకా అదే నమ్మకంతో నేనైతే ఉన్నా. మిగిలిన వాళ్ళకి ఎట్లా ఉన్నా కూడా నాకు తెలియదు కానీ నా అభిప్రాయం తప్పని నేనైతే అనుకోవటం లేదు. తప్పుగా కూడా భావించటం లేదు. గత పరిణామాలు, గతంలో వీళ్ళు వ్యవహరించిన తీరుతెన్నులన్నీ కనుక మనం చూసుకుంటే నా అనుమానం మాత్రం నిజమనే అభిప్రాయం మాత్రం నేను ఇంకా నమ్ముతున్నాను. అంటే ఈ సంఘ నాయకులు మొత్తం మీద 1% 2% మంది ఉంటారు. కానీ మిగిలిన వాళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు. అలాగే విశ్రాంత ఉద్యోగస్తులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుదామా అని చెప్పని. అలాగే వీళ్ళ కుటుంబ సభ్యులు సహజంగా ఏంటంటే భార్యాభర్త ఉద్యోగం చేసుకునే వాళ్ళకి కొన్ని ప్రణాళికలు ఉంటాయి. ఈ నెల పలానా తారీఖు నాడు మనకి జీతం వస్తుంది. వాళ్ళకి మరి నెల నెలా చెల్లించవలసిన వాయిదాలు, అలాగే ఇంటి అద్దెలు, మరి పిల్లల చదువులు, వాళ్ళు కొంతమంది పొదుపు పొదుపు సంఘాల దగ్గర డబ్బులు పెట్టుకొని వాళ్ళు నెలవారీ కట్టుకుంటూ ఉంటారు. చాలా కార్యక్రమాలు అందరూ ఇందుట్లో నాకు తెలిసినంత వరకు 100% మంది, 95% మంది నెల జీతం మీద ఆధారపడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి. అది మాత్రం వాస్తవం. మరి అలాంటి వాళ్ళందరూ కూడా సమయానికి డబ్బులు వాళ్ళ ఖాతాలో పట్టలేదు. ఏ తారీఖు వస్తాయో కూడా నమ్మకం లేకుండా పోయింది. అలాగే వాళ్ళు ఏదన్నా అప్పు తీసుకుందామంటే వాళ్ళ జీవితకాలం వాళ్ళు చేసిన దానికి అక్కడ దాచుకున్న డబ్బులు అవి కూడా ప్రభుత్వం తిరిగి లాగేసుకుంటా ఉంది. లాగేసుకుంటా ఉంది, వెనక్కి తీసుకున్నారు. కాబట్టి వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఇంకోటి 60 సంవత్సరాలకి వాళ్ళందరూ విశ్రాంత ఉద్యోగులుగా మారాల్సిన వ్యక్తుల్ని ఇంకో 2 సంవత్సరాలు పొడిగించి, అంటే తర్వాత రాబోయే ప్రభుత్వం డబ్బులు లేవు వీళ్ళ దగ్గర ముందు. విశ్రాంత ఉద్యోగస్తులకి డబ్బులు ఇవ్వటం లేదు. వాళ్ళ పెన్షన్లకి సరిగ్గా డబ్బులు ఇవ్వటం లేదు. ఈ పరిస్థితుల్లో ఆ సంఘాలన్నీ కూడా, ఆ సంఘ సభ్యులందరూ కూడా చాలా మనోవేదనకు గురవుతున్నారు. సంఘ నాయకులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అనేది ఇప్పటికీ వాళ్ళకి అర్థం కావట్లేదు. కాకపోతే సంఘ నాయకుల యొక్క కుట్రలకి కుతంత్రాలకి వీళ్ళు బలవుతున్నారేమో అనే అభిప్రాయం కూడా నాకు చాలా స్పష్టంగా ఉంది. అదే ఇందాక నేను ఉదాహరించినట్లు రేపు జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూర్చే విధంగా సంఘ నాయకులు ప్రవర్తిస్తున్నారని మాత్రం సుస్పష్టం ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు శ్రీని గారు. ధన్యవాదాలు సార్. చూద్దాం మరి. రెండు చేతులతో ఓట్లు వేసి జగన్ గారిని తెచ్చుకున్నారు. కనీసం ఈసారి ఒక్క చేత్తో అయినా ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటారో లేదో ఇంకా వారి విజ్ఞతకు వదిలేద్దామండి. చూద్దాం సార్. ధన్యవాదాలు సార్.